హలో ఆల్, వెల్కమ్ టు మూవీ ప్యారడైజ్. చాలా సినిమాలకు వెళ్ళడానికి హీరోలు మెయిన్ రీజన్. ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ ఇలా సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోలను నమ్మి మనం బ్లైండ్గా సినిమాకి వెళ్ళిపోతాం. కానీ చాలా తక్కువ సినిమాలకే డైరెక్టర్లు ఎలాంటి హీరోలను పెట్టి తీసినా ఆడియన్స్ని థియేటర్కి రప్పించగలరు. అలా రాజమౌళి గారు కామెడియన్స్తోనే కాదు, ఈగతో సినిమా తీసి కూడా ఆడియన్స్ని థియేటర్కి రప్పించారు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ కూడా చిన్న హీరోతో సినిమా తీసి హై కాంపిటీషన్లో రిలీజ్ చేసినా సరే థియేటర్లలో హౌస్ఫుల్ బోర్డులు పడ్డాయంటే అది మామూలు విషయం కాదు. ఇంతకీ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లోని ఫస్ట్ మూవీ హనుమాన్ ఎలా ఉందంటే నాకైతే నచ్చింది. ఈ పండక్కి ఫ్యామిలీతో చూడడానికి చాలా బాగుంటుంది ఈ మూవీ. కథ విషయానికి వస్తే సూపర్ పవర్స్ పొందడం కోసం విలన్ వాటిని వెతుకుతూ ఉంటాడు. అనుకోకుండా మన ఇండియన్ సూపర్ హీరో హనుమంతుని శక్తి ఉన్న ఒక మనీ హీరోకి దొరుకుతుంది. ఉన్న ఊరిని, ఆ మనీని విలన్స్ నుండి హీరో ఎలా కాపాడాడు అనేదే ఈ స్టోరీ. మెయిన్గా ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ పోర్షన్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. మూవీకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరూ ద బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి 100% ట్రై చేశారు. యాక్టర్స్ తేజ, వరలక్ష్మి, శరత్ కుమార్, గెటప్ శ్రీను, అమృత ఇలా ప్రతి ఒక్కరూ ద బెస్ట్ ఇచ్చారు. ప్రశాంత్ వర్మ కోసం ఏమని చెప్తాం, ఎంతని చెప్తాం. సినిమా చూశాక మీరు ప్రభాస్ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా ఓం రౌత్ని తిట్టుకుంటారు. అనుకున్న స్టోరీని అంత తక్కువ బడ్జెట్లో అంత బాగా ఎగ్జిక్యూట్ చేశారు. సినిమాటోగ్రఫీ బై దాశరథి శివేంద్ర ఈజ్ టూ గుడ్. కెమెరా వర్క్ చాలా నచ్చింది. బీజిఎం అండ్ మ్యూజిక్ బాగున్నాయి. విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ వర్క్ ఇంత తక్కువ బడ్జెట్లో ఎలా సాధ్యమైందో మరి. కావాల్సినంత బడ్జెట్ ఉంటే ఇంకా ఎన్ని వండర్స్ చూపించేవారో మరి. ఫైనల్గా ఈ మూవీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. ఈ మూవీకి మూవీ ప్యారడైజ్ రేటింగ్ ఈజ్ 3.25 అవుట్ ఆఫ్ 5. ఈ వీడియో మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.